గురుగారు, నేను ఎక్కువగా అప్రస్తుతం అంశాలు చేశాను కాబట్టి మధ్య మధ్యలో పొరపాటుని అప్రస్తుతం అడిగినా నన్ను తిట్టకనే. ఏం తిట్టండి బాబు. ఇప్పుడు వారు చక్కటి సమస్య చెప్పి అది బాలిక అన్నారు, కానీ బాలుడు పుట్టిద్దాం మనం. ఏం వార్త? భామయు భామయున్ కలియ బాలుడు పుట్టెను సత్యభామకున్. ఈ సమస్య జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఒక అవధానంలో చెప్పినటువంటి అపూర్వమైనటువంటి పద్యం అండి. ఇది చాలా అసహజమైనటువంటి విషయం. భామయు భామయున్ కలియ బాలుడు పుట్టెను సత్యభామకున్, ఇది చాలా అసహజం. కానీ ప్రతి అవధాని ఒక చిత్రాన్ని రచించుకుంటాడు ఆ సమస్యను పూర్ణ చేయడం కోసం చెప్పి. ఈయన కూడా ఒక దృశ్యాన్ని క్రియేట్ చేశాడు. అదేమిటంటే, పూర్వకాలంలో వివాహాలు చిన్నప్పుడు చేసేసేవారు, ఆ తర్వాత ఎప్పుడో అశోభన కార్యక్రమం నిర్వహిస్తూ ఉండేవారు, పునఃసంధానం అని చెప్పి. అయితే ఇతనికి ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఆ మామగారు ఆ కార్యక్రమం ఏర్పాటు చేయటం లేదు, వాళ్ళకి వయసు వచ్చేసింది, సంతల్లో అక్కడెక్కడ కనపడు కబుర్లు చెప్పుకోవటాలు ఇవి మొదలయ్యాయి. ఈ కుర్రాడు ఏమిటంటే, వాడి వృత్తి డ్రామాల్లో ఆడవేషం వేసే నటుడు వీడు. ఆయన సన్నివేశం అక్కడ క్రియేట్ చేసుకున్నాడు ఆయన. అప్పుడు ఆ అమ్మాయి అతనికి ఉత్తరం రాసింది, మా నాన్న ఇలా ఉన్నాడని చెప్పి. శ్రీమతి లేఖ పంపినది చేయడు కార్యము మామ, తా నటగ్రామణి అయిన అల్లుడొక రాతిరి చెల్మికత్తెయ్యి, మామ గృహంబు చేరి తన మానిని గూడగా ఆ అసత్యపుంభామయు భామయున్ కలియ బాలుడు పుట్టెను సత్యభామకున్. కరుణశ్రీ పాపయ్య శాస్త్రి గారండి, ఎంత అద్భుతమైన. ఇప్పుడు పాపయ్య శాస్త్రి గారంటే గుర్తుకొచ్చింది, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చెప్పినటువంటి అపూర్వమైనటువంటి విషయం. ఏమంటే శకునాలు ఉన్నాయా లేవా అని అడిగట. అడిగితే బాబు శకునాలు ఉన్నాయా అంటే ఆయన ఒకటి చెప్పాడు. శకునాలు అవి ఉన్నాయి, అందులో ముఖ్యంగా బలి శకునం ఉందా లేదా అని అడిగాడు వాడు. అంటే ఈయన అన్నాడు, ఒక ఆయనకి దాంపత్య సౌఖ్యం లేదుట, ఎప్పుడు కూడా భార్య భర్తతో దెబ్బలాడుతూనే ఉంది, నిరంతరం కొట్లాటలే. దాంతో ఆయన విరక్తుడైపోయి ఏం చేశాడంటే, ఏమిటి నా బతికిలా అయిపోయిందని ఆ పంచాంగం చూసుకుంటున్నట్ట ఆ సంవత్సర ఫలితాలు చూసుకుంటుంటే అక్కడ బల్లిపాటు ఫలితాలు కనపడ్డాయి. అందులో బల్లి ఎడంబొదం మీద పడితే దాంపత్య సౌఖ్యం అని ఉందిట. అని ఇలా చూశాడు. ఇలా చూస్తే బల్లి గోడ మీద ఉంది. వాడికి ఒక ఆలోచన వచ్చింది, ఓ పొల్లట్టుకొచ్చాడు. దాన్ని చక్కటి పద్యం చెప్పారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఎడమ బుధము పైన పడవలెనని కోరి బల్లి నొకడు పొడిచె పుల్లతోడ. ఇలా బుధం ఇలా పెట్టి పుల్లతో పొడిచెట్ట. ఎడమ బుధము పైన పడవలెనని కోరి బల్లి నొకడు పొడిచె పుల్లతోడ, సిగ్గులేని బల్లి శిరసుపై పడెనయ్యా, సిగ్గులేని బల్లి శిరసుపై పడెనయ్యా, శిరస్సు కలహం స్నిగ్ధ మధురహాస శ్రీనివాస. నమస్కారం. అలాగే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మన తెలుగువారి తెలివితేటలు గొప్పగా చెప్పాడు. ఒకసారి తమిళులకు చెన్నపురము ధారబూసి, కన్నడులకు బళ్ళారి కాన్కబెట్టి, ఉత్కళులకు బరంపురం బొసగినారు, తెలివితేటలు గలవారు తెలుగువారు అని ఆ రోజుల్లోనే రాశారు.